ఓం శ్రీ కాలభైరవాయ నమః. కాలభైరవునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటి అనేది ప్రశ్న అన్నమాట. తర్వాత శక్తివంతులు ఉంటారు, ఆర్థికంగా పరిపుష్టి లేనటువంటి వారు ఉంటారు. వారు ఏ నైవేద్యాలు సమర్పించాలి, వీరు ఏ నైవేద్యాలు సమర్పించాలి అనబడేది కూడా ఒక సందేహం. కాలభైరవుడికి ఇష్టమైన నైవేద్యం అంటే ఆయన కొంచెం ఉగ్రమూర్తి కాబట్టి కాలభైరవుడిలో కూడా చాలా రకాల అవతారాలు ఉన్నాయి. ఒకే మినిస్టర్ గారు ఒక 4-5 శాఖల్ని పరిపాలించినట్టుగా అవసరాన్ని బట్టి బ్రహ్మతాలని తుంచడం కోసం ఆయన ఆవిర్భావం జరిగినప్పుడు కూడా ఆయన ఆయుధాలు, ఆయన వాహనాలు, ఆయన ఆభరణాలు, ఆయన దేహం యొక్క మార్పులతో అష్టభైరవులుగా చెప్పబడ్డారు. ఇంకా చాలామంది భైరవులు కూడా ఆ యొక్క అవతార విశేషాలని అవసరార్థంగా అంశ లక్షణాలుగా వచ్చారని చెబుతారు. ప్రధానంగా భైరవుడికి అఘోరీలు ఎక్కువ పూజిస్తారు కనుక శ్మశానంలోనే ఆయన తిరుగుతారు, కపాలమాల ధరిస్తారు, నగ్నంగా ఉంటారు, కాళీదేవి భర్తగా ఉంటారు కాబట్టి ఇద్దరు ఉగ్రులు కనుక వారికి కొంచెం ఉగ్రమైన బలులు ఇవ్వటం లాంటిది, జంతు బలులు లాంటివి ఇవ్వటం లాంటిది అలా ఎక్కువగా చేయటం అనేది ఉజ్జయిని ప్రాంతంలో మధుపానాన్ని కూడా ఆయన స్వీకరిస్తారని, ఇట్లాంటివన్నీ కూడా అఘోరీలు ఎట్లా గాంజాయి తాగటం, సారాయి తాగటం, తర్వాత మాంసాహారాన్ని తీసుకోవటం ఇవన్నీ చేస్తారనమాట. అదంతా కూడా తాంత్రికమైనటువంటి పూజల్లో. మామూలుగా శాంతంగా దేవాలయాల్లో ఒక విగ్రహం పెట్టి ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆయనకి తెల్లని పువ్వులు ఇష్టం లేదు, ఎర్ర పువ్వులు ఇష్టం, తెల్లటి మల్లె పువ్వులు అసలు ఇష్టం ఉండదు. ఆయన విగ్రహానికి ఎప్పుడు కూడా వస్త్రాలు కట్టకూడదు, ఆయన నగ్నంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది అసహ్యకరమైన భావనగా తీసుకోకూడదు. దేహం మీద వారికి అభిమానం లేకుండా తిరిగేటటువంటి ఒక అఘోరి అనమాట, ఒక బ్రహ్మజ్ఞాని యొక్క జ్ఞాని లక్షణంగా అది ఊహించుకోవాలన్నమాట. అవధూత స్థితిగా పొందినటువంటి ఒక ఉన్మత్త అవతారం అన్నమాట. అంచేత ఆయనకి పటికి బెల్లము, ఎండు ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ ఇష్టం అంటారు. ఎండు కొబ్బరి చెప్పుల్లో దీపారాధన చేస్తే ఇష్టమని చెబుతారు. ఆయనకి నువ్వుల నూనెతో, ఎండు కొబ్బరి చెప్పులతో దీపారాధన. బూడిద గుమ్మడికాయలని బలిగా ఇవ్వచ్చు ఆయన దగ్గర. బూడిద గుమ్మడికాయలు అంటే ఏంటి, వైద్యశాస్త్రంలో దానికి మించినటువంటి గొప్ప బలవర్ధకమైనటువంటి పదార్థాలే లేవంటారు. అంటే మన కోసమే మనం ఆ భగవంతుడు సమర్పించి తీసుకోవటం. తర్వాత ఇంకొకటి అనేక మంది అడుగుతారు, కన్నప్ప పచ్చి మాంసం పెట్టారు. ఎందుకు తప్పు ఒప్పు అనేది మనం విశేషంగా చెప్పలేం. ఎందుకంటే ఎవరు కులాచార ధర్మాల ప్రకారం ఎవరు స్వీకరించే ఆహారాన్ని భగవంతునికి అర్పించి ఆహారాన్ని తాము స్వీకరించడం అనేది ఒక అలవాటుగా సమాజంలో ఉంది అనాది నుంచిను. ఒక కులంలో శాకాహారులు వారు పవిత్రంగా మడిగట్టుకుని వండుకుంటారు. చక్కగా వారు రకరకాల భక్షభోజ్యలేహ చోష్యాలు షడ్రుచులతో వండేటువంటి ఆ పదార్థాలనే వారు వండి చక్కని ఆహారం అంటే ఆహార సముపార్జన కూడా న్యాయబద్ధమైనటువంటి ధనంతో, వారు సంపాదించిన ధనంతో తెచ్చుకోవటం, దాన్ని కూడా చక్కగా భగవన్నామంతో వండటం, దాన్ని కూడా భగవంతుడు సమర్పించి ఆయన ప్రసాదంగా, ఆయన ఎంగిలిగా, ఆయన ఉచ్చిష్టంగా మహాప్రసాదంగా దాన్ని స్వీకరించడం అనేటువంటి భక్తి భావన వల్ల వాళ్ళ మనోబుద్ధులు, వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నీ కూడాను సక్రమమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి జీవించడం ఎట్లాగో, ఏ విధంగా జీవించితే హిందూ ధర్మంలో గృహస్థ జీవితంలో కానీ ఏ ఆశ్రమ ధర్మంలో ఉండేవారు ఆశ్రమ ధర్మంలో జీవించడానికి వీలుగా వాళ్ళ మనోవృత్తులు ఉంటాయి కనుక ఆ విధంగానమాట. ఇది నిషిద్ధము, ఇది నిషిద్ధము అంటానికి లేదు, ఇది తప్పు, ఇది ఒప్పు అంటాక లేదు. వారి కులాచార ధర్మాల ప్రకారం వారి ఆహారపు అలవాట్లను అనుసరించి వారు ఇష్టదైవాలకి వారికి తినేదానికి ముందు వాళ్ళకి సమర్పించి తినటం అనబడేది. అయితే తంత్రశాస్త్రంలో మటుకు కాలభైరవుడికి సారాయితో అభిషేకం చేయటం, రక్త తర్పణ సంతోష హృదయాన్ని బట్టి చెప్పారు కాళీమాతని. అంటే భైరవులకి రక్తంతో అభిషేకం చేయటం, సారాయితో అభిషేకం చేయటం, అది మధువుతో అభిషేకం చేయటం. మధు అంటే తేనె అని వస్తుంది, మధు అంటే సారాయి అన్నమాట. దాంతో అభిషేకం చేయటం, దాన్ని వారికి నివేదనగా తీర్థంగా ఇవ్వటం, అది జంతు యొక్క శిరస్సు మీద కర్పూరం ఇట్లాంటివన్నీ పెట్టి వాటిని హారతిగా ఇవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మామూలుగా విగ్రహాలు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాల్లో ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి కూడా అలాంటివన్నీ చేయకూడదనేటువంటిది కూడా నిషేధం ఉంది కనుక, అంతేకాకుండా జనసామాన్యుల్లో గ్రామాల్లో ఉన్నప్పుడు ఏది అఘోరులు చేసినట్టుగా చేయరు కనుక మామూలుగా దేవాలయాల్లో
చక్కగా ఆయనకి పసుపు కానీ ఎరుపు పూలమాల కానీ వేసి వస్త్రాలు కట్టరు. ఎండు ఖర్జూరాలు, పటి బెల్లం ప్రధానమైనటువంటి ఇష్టాహారం. తర్వాత పొట్టు తీయనటువంటి మినపగారెల్ని మెడలో మాలగా వేయటం, వాటినే చక్కగా పచ్చని ఆకుల్లో నివేదన చేయటం, ఎండు ఖర్జూరాలు బూడిద గుమ్మడికాయలతో దీపారాధన చేయటం, బూడిద గుమ్మడికాయలు ఎండు కొబ్బరి చెప్పులతో దీపారాధన చేయటం, బూడిద గుమ్మడికాయను కట్ చేసి పసుపు కుంకుమ చల్లి దాన్ని ఇటువట్టుగా పెట్టి ఆయన గుమ్మం దగ్గర పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ఉపచారాలుగా చెప్పుకుంటారు. ముఖ్యంగా డమరకాది వాయిద్యాలతో, ఇది ఉగ్రమైనటువంటి వాయిద్యాలు, ఇది మంగళ వాయిద్యాలు లాంటివి కాకుండా ఉగ్రమైనటువంటి వాయిద్యాలతో హారతి ఇవ్వటం ఆయనకి ముఖ్యమైనటువంటి ఉపచారం. ఏంటంటే ఉగ్రమైనటువంటి వాయిద్యాలతో హారతి ఇవ్వటం ఆయన ఎంతో ఆనందిస్తారంట. ఓం శ్రీ కాలభైరవాయ నమః. అందరికీ శుభము కలుగునుగాక.